ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఇది జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షము, రేపు బుధవారం నాడు దశమి ఉందండి. మరి తెల్లవారి ఏకాదశి, ఆ తర్వాత ద్వాదశి. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే దశమి, ద్వాదశి, ఏకాదశి మూడు కూడా చాలా విశేషమైనవి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మనము ఏకాదశి మహత్యాన్ని ప్రతిసారి చెప్పుకుంటాము. ఏకాదశి మహత్యంలోనే మనకు పూజా విధానము, తర్వాత దాని ఫలితము అన్నీ కూడా ఉంటాయి. మనము ఏకాదశి వ్రతాన్ని చేయడము ఎంత ముఖ్యమైనదో ఆ మహత్యాన్ని వినడం కూడా అంతే ముఖ్యమైనది. మరి ఈసారి వచ్చిన ఏకాదశి దశమి కూడా చాలా ముఖ్యమైనది. దీన్ని మనము ఈ దశమి తర్వాత ఏకాదశి తర్వాత ద్వాదశి ఈ మూడింటిని చక్కగా తెలుసుకుందాం. ఈ దశమి దశ పాపహర దశమి అంటారు. అంటే 10 రకాల పాపాలను తొలగిస్తుందట. మనము ఏ మనిషి అయినా కూడా మనస వాచ కర్మణ 3 రకాలుగా రోజుకు 10 పాపాలను చేస్తారట. అంటే కొన్ని తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు. మాటల ద్వారా మనసులో ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాం కదా ఇతరుల గురించి. అంటే పాపము అంటే ఇతరులకు హితము కానిది పాపం, ఇతరులకు హితంగా చేసేది పుణ్యం అని చెప్తారు. మనకు ఏది ఇష్టం కాదో అలాగే ఇతరులకు కూడా అది నచ్చదు. ఇప్పుడు మనని ఎవరన్నా తిడితే మనకి ఇష్టం కాదు. అదేవిధంగా వేరే వాళ్ళని మనం తిట్టడం కూడా వాళ్ళకి హితం కాదు. కాబట్టి వీటిని మనము దోషాలుగా చూపిస్తుందన్నమాట. కేవలము హింసాత్మకమైన కర్మలే కాదు పాపము అంటే. మనం ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి పొరపాట్లు. అయితే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనము తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి పాపాల నుండి విముక్తి కోసము ఈ దశమి రోజు మనము చక్కగా విష్ణువును ఆరాధించడం. అంటే ఇష్టదైవము శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, మీ ఇష్టదైవాన్ని చక్కగా ఆరాధించుకొని మనకు యథానుశక్తి దాన ధర్మాలు చేయాలి. మన చేతనయ్యేది అదొకటేనండి. కాబట్టి అన్నదానము, వస్త్రదానము, లేదండి మాకు అంటే గోదానము, భూదానము, ఎటువంటి దానాలైనా చేయొచ్చు. కానీ మన శక్తి కొలది అహంకారము లేకుండా మనము దానం చేయాలన్నమాట. దానం చేస్తున్నా అనే అహంకారంతో కాదు. ఆ విధంగా చేసినట్టయితే మన ఈ 10 రకాల పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆ రోజు తప్పకుండా ఎక్కువ మటుకు మౌనాన్ని పాటించడము, ఎవరితో కలహించకపోవడము, గొడవలు పెట్టుకోకపోవడము, ఇవన్నీ కూడా చేయాలి. మళ్ళీ మనం ఎవరినైనా విసుక్కున్నామో తిట్టామో అనుకోండి, మళ్ళీ అదే అవుతుంది కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనము ఈ 3 రోజులను ఆచరించుకోవాలన్నమాట. ఇది దశమి రోజు కూడా మనము సాయంత్రం పూట పలహారం తింటారు. ఎందుకంటే ఏకాదశి ఉపవాసం వ్రతం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను బట్టి మనము ఉపవాసం ఎలా ఉంటాము అనేది ముందే నిర్ణయించుకొని సంకల్పించుకొని ఉపవాసము ఏకాదశి రోజు ఉంటాము, ద్వాదశి రోజు పారణ చేస్తాం. అయితే ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని మంచిగా విష్ణువును ఆరాధించాలి. ఏకాదశి రోజు మన
శక్తి కొలది ఉపవాసము, దానము, ధర్మము అవన్నీ చేసుకోవాలి. అయితే దీని ఏమంటారు అంటే ఈ ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. అంటే జలము తీసుకోకుండా ఏకాదశి వ్రతం చేయాలి. అలా చేసిన వారు పరమపదాన్ని పొందుతారు, వైకుంఠ ప్రాప్తి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మరి నీళ్ళు కూడా తీసుకోకుండా మనం ఉండే పరిస్థితి లేదు ఈ కాలంలో. కాబట్టి దానికి కూడా పరిహారాలు ఉన్నాయి. మనము ఒక రాగి పాత్రలో నీటిని దక్షిణ సహితంగా ఒక బ్రాహ్మడికి దానం చేయాలి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే నీరు తీసుకున్న దోషం తొలగిపోతుందట. అంటే కాలానుగుణంగా ధర్మాలు కూడా కొన్ని చేంజ్ అవుతాయి. అంటే ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితిని బట్టి, మన జీవన శైలిని బట్టి కొన్ని ఆల్టర్నేటివ్స్ అన్నమాట ఇవి. అలా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఏవైనా ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి తీసుకొని, ముఖ్యంగా అన్నం తినడము, ధాన్యాలు తినకపోవడము చాలా మంచిది, ఉత్తమం. అయితే ఈ ఏకాదశి ఉపవాసము, జాగారము చేస్తాము. అదేవిధంగా ద్వాదశి, ఆ ద్వాదశిని ఏమంటారు అంటే పాండవ ద్వాదశి లేదా రామలక్ష్మణ ద్వాదశి అంటారు. దీన్నే కూర్మ ద్వాదశి అని కూడా అంటారు కొంతమంది. అంటే ఒకసారి కూర్మావతారము ఇంకా శ్రీ మహావిష్ణువు అవతరించింది ఈరోజే అని. అయితే ఈ విధంగా కూర్మ ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనము బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి. అంటే బ్రాహ్మణులకు భోజనం యథానుశక్తి, ఒక్కరికో, దంపతులకో లేదా 5గురికి ఇట్లా మన శక్తి కొలది స్వయం పాకాన్నైనా వాళ్లకు దక్షిణ తాంబూల సహితంగా సమర్పించుకొని నమస్కరించుకొని వచ్చిన తర్వాత మనము ద్వాదశి పారణ అంటే ఉపవాసాన్ని ముగించాలన్నమాట. ఆహారం స్వీకరించాలి. ఇది ఆ రోజు కూడా మనము యథానుశక్తి దానాలు చేసుకోవాలి. అయితే ఏముంటాయండి దానాలు అంటే అన్నదానం, వస్త్రదానం, చెప్పులు, గొడుగు, జలము, డబ్బులు, గోమాతకు ఆహారం అందించడం. మనకు బ్రాహ్మణులు దొరకరండి, మనం ఎక్కడ పోయిస్తాము అన్నప్పుడు గోమాతకు ఆహారాన్ని అందియడం, ఈ విధంగా చేయడము అనేది మనకు ఆచారంగా చెప్పబడింది. అయితే ఇది ఈ 3 రోజుల విశేషం. ఇప్పుడు మనము ఈ నిర్జల ఏకాదశి యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. ధర్మరాజు శ్రీకృష్ణుడితోని అడుగుతాడు ఏమని, జనార్దన, జ్యేష్ఠ మాసంలో, అంటే ఇది జ్యేష్ఠ మాసమేనండి, నిజ జ్యేష్ఠ మాసం అన్నమాట. కాబట్టి ఇది కూడా జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు, దాని గురించి నాకు వివరంగా తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తుంటాడు, రాజా, దీన్ని వర్ణన చేయాలి అంటే నేను చెప్పలేను, ఇది చాలా గొప్పనైనది. దీని గురించి చెప్పాలంటే సత్యవతి నందనుడైన వ్యాసుడే చెప్పగలడు అంటాడనమాట. అంటే ఇది వ్యాసుడు అంటే సంపూర్ణ శాస్త్రాలను అవపోసన పట్టినవాడు, విభజించినవాడు, వేదాలనే విభజించినవాడు, సమస్త పురాణాలను అందించినవాడు. కాబట్టి దీని గురించి చాలా వివరంగా చెప్తాడు. అతను చెప్తే బాగుంటుంది అని చెప్తాడనమాట. అప్పుడు వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తూ ఉంటాడు, జ్యేష్ఠ మాసంలో 2 పక్షాలలో ఏకాదశులు వస్తాయి. మనకు ప్రతీ నెల 2 వస్తాయి. వాటి అందు భోజనము చేయకండి మీరు. ద్వాదశి నాడు
స్నానాధికాలు పూర్తి చేసుకొని బ్రాహ్మణులకు సంతర్పణ చేసి దక్షిణ తాంబూలాలతో సత్కరించి అప్పుడు మీరు ఈ ఉపవాస దీక్షను విరమించుకోవాలి అని చెప్తూ ఉన్నాడనమాట ఈ ఏకాదశి గురించి. అప్పుడు ఈ పాండవులలో నలుగురు కూడా ద్రౌపది, కుంతి ప్రతిసారి ఏకాదశి ఉంటారు వ్రతం. కానీ భీముడు మాత్రం ఏకాదశి వ్రతం చేయలేడట ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఈ వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తూ ఉంటే ఆయన విన్నాడు. విని ఆయన భీమసేనుడు ఏమంటున్నాడు అంటే వ్యాసునితోని, పితామహ నా వినతి వినండి కొంచెం. మా తల్లి అయిన కుంతి, ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎప్పుడు కూడా ఏకాదశి ఉపవాసం చేస్తారు. కాక నాకు ఉపవాసం చేయాలని ఉన్నప్పటికీ నేను చేయలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే నేను ఆకలి బాధను సహించలేను, అందుకని నేను ఉపవాసం చేయలేకపోతున్నా. మరి నాలాంటి వాడు పాపాలను ఎలా తొలగించుకోవాలి, పుణ్యము ఎలా పొందాలి అని నాకు కూడా ఆసక్తి ఉన్నది. కానీ ఇది ఏ విధంగా చేయాలో నాకు కాస్త తెలియజేయమని అడుగుతాడనమాట. అయితే అప్పుడు వ్యాసుడు ఏమంటాడంటే, నీకు స్వర్గంలో యందు ఆసక్తి ఉంటే నువ్వు ఈ 2 పక్షములలో వచ్చే ఏకాదశిని ఆచరించు, ఆ ఉపవాసం ఉండు అని చెప్తాడు. అప్పుడు భీమసేనుడు ఏమడుగుతున్నాడంటే, పితామహ నేను మీ ముందర ఏమీ దాచుకోను, నిజమే చెప్తాను. నాకు ఒకసారి భోజనం చేసి వ్రతము చేయమంటేనే చేయలేను నేను. అట్లాంటిది ఉపవాసం మొత్తానికే ఏమీ తినకుండా ఉపవాసం ఉండమంటే ఇలా ఉంటాను నేను, ఉండలేను. నేను కొంచెం ఏదో తిని దాంతో ఉపవాసం ఉందామన్నా కూడా నేను ఉండలేను. నాకు కడుపులో అగ్ని ఎప్పుడూ కూడా చల్లారదు. మొత్తము కడుపు నిండా తింటే కానీ నాకు తోచదు, నేను ఉండలేను. మరి ఎక్కువగా తిన్నచో శాంతపడుతుంది నా ఉదరము. మరి సంవత్సరంలో అన్ని ఏకాదశులు చేయలేను, 2 ఏకాదశులు కూడా నేను చేయలేను. ఏదైనా ఒక వ్రతము ఒకరోజు చేసి అటువంటి పుణ్యాన్ని పొందే అవకాశము ఉందేమో నాకు తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాసుల వారు నవ్వి, భీమా తప్పక వివరిస్తా విను శ్రద్ధగాని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. జ్యేష్ఠ మాసంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి వస్తాడు. అప్పుడు అంటే శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. దీన్ని నిర్జల ఏకాదశి అంటారు. అంటే ఆచమనం చేయడానికి నీటిని తప్ప తాగకుండా, నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి ఆ రోజు. ఒకవేళ నీళ్లు తాగితే వ్రతభంగం అవుతుంది. కాబట్టి ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు జలత్యాగము చేసి ఈ ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ద్వాదశి నాడు స్నానాధికాలు చేసుకొని బ్రాహ్మణులకు నీటితో పాటు సువర్ణదానం చేయాలి. అప్పుడు బ్రాహ్మణులతో కలిసి ఉపవాసాన్ని ముగించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో, ఆ శ్రీ మహావిష్ణువును తలుచుకుంటారో, ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తారో వాళ్ళు పాపముల నుండి విముక్తులవుతారు. అదేవిధంగా పరమపదాన్ని పొందుతారు అని చెప్తాడనమాట. అయితే
ఈ ఏకాదశి వ్రతం చేసిన మానవుని వద్దకు యమభటులు రారు, యమకింకరులు. వాళ్ళు ఎలా ఉంటారు? విశాల కాయం కలిగి, వికారమైన ఆకారాలు కలిగి, నల్లని దండం పట్టుకొని, ఒక చేతిలో పాశం పట్టుకొని భయంకరంగా ఉంటారు. అటువంటి యమకింకరులు వాళ్ళకు దగ్గరికి రానే రారు. అంత్యకాలంలో పచ్చని వస్త్రములు ధరించి, సౌమ్య స్వభావము కలిగి, చేతిలో సుదర్శన చక్రం కలిగిన విష్ణుదూతలు మాత్రమే వచ్చి విష్ణులోకానికి తీసుకొని పోతారు అటువంటి వారిని. కాబట్టి నిర్జల ఏకాదశి ఉపవాసము చేసిన స్త్రీ కానీ పురుషుడు కానీ మేరు పర్వతముతో సమానమైన పాపము చేసినప్పుడు కూడా దాని నుండి విముక్తులై విష్ణులోకాన్ని చేరుకుంటారు. ఎవరైతే నీటిని త్యాగం చేస్తారో వాళ్ళు ఈ ఏకాదశికి 1,000,000 సువర్ణ ముద్రలు దానము చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఎవరు ఈ నిర్జల ఏకాదశి రోజు చేసిన స్నానము, దానము, జపము, హోమము ఏమి చేసినా సరే అన్నీ కూడా అక్షయం అవుతాయి. మనం దానం చేస్తే, ఏ వస్తువులు దానం చేస్తే అవి అక్షయంగా మనకు కలుగుతాయి. మరి ఈ నిర్జల ఏకాదశిని విధిపూర్వకంగా చేసిన వారు వైష్ణవ పదాన్ని, విష్ణు పదాన్ని పొందుతారు. ఏకాదశి నాడు భోజనము చేసిన వారు చండాలులై దుర్గతి పాలవుతారు. కాబట్టి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు ఉపవాసము చేసి దానము చేసిన వారు పరమపదాన్ని పొందుతారు. బ్రహ్మహత్యాది పాతకాల నుండి కూడా విముక్తులవుతారు వాళ్ళు అని చెప్పి, కుంతీనందన ఈ నిర్జల ఏకాదశి నాడు శ్రద్ధాభక్తులు కలిగి ఈ వ్రతాన్ని ఆచరించు. మరి ఆచరించినప్పుడు చక్కగా ఆ విష్ణువును స్మరించు అని చెప్పాడట. ఈ విధంగా మరి ఏకాదశి రోజు ఉపవాసం చేసి బ్రాహ్మణులను, ద్వాదశి రోజు బ్రాహ్మణులను సంతోషపరిచే విధంగా ఎవరైతే దానాలు చేస్తారో వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. అయితే ఈ దానము చేసినప్పుడు మనము క్షమ దమనములను పాటించాలి. అంటే అహంకారం, మమకారాలు లేకుండా యథానుశక్తి దానం చేయాలి. రాత్రి జాగారం చేస్తే మనకున్న సమస్త పీడలు కూడా తొలగిపోతాయి. మరి నిర్జల ఏకాదశి నాడు అన్నము, వస్త్రము, గోవు, జలము, మంచము, ఆసనము, కమండలము, గొడుగు దానం చేయవచ్చు. శ్రేష్టమైన పాత్రుడైన సద్బ్రాహ్మణుడికి దానం చేసిన వారికి బంగారు విమానంలో కూర్చొనే భాగ్యం కలుగుతుంది. అంటే విష్ణుదూతలు విష్ణు వాహనమైన విమానాన్ని తీసుకువెళ్తారు. ఈ ఏకాదశి మహిమను భక్తిపూర్వకంగా చేసిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని ఆ వ్యాస మహర్షి భీముడికి చెప్పారన్నమాట. చెప్పి భీమసేన జ్యేష్ఠ మాసంలోని ఈ శుక్లపక్షంలో ఏకాదశి నాడు నిర్జల వ్రతాన్ని చేసి నువ్వు ఆచరించుట వలన తరిస్తావు అని. ఆ విధంగానే భీమసేనుడు కూడా వ్యాస మహర్షి చెప్పిన విధంగా ఏకాదశి నాడు వ్రతారంభాన్ని చేసి ఆచరించాడట. అయితే ఈయనకు వచ్చిన ఒక అనుమానాన్ని
వ్యాస మహర్షిని అడిగాడట. పితామహ, నేను అసలు అన్నం తినకుండానే ఉండలేను, మరి నీళ్లు కూడా తాగకుండా ఎలా గలుగుతాను అని అడిగాడట. అంటే అప్పుడు వ్యాస మహర్షి ఏం చెప్పాడంటే, నువ్వు దశమి రోజు స్నానం చేసి విష్ణువును ఆరాధించి సంకల్పం చేసుకో. ఆ సంకల్ప బలం వల్ల, ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం వల్ల నువ్వు నిరాటంకంగా ఆ వ్రతాన్ని పూర్తి చేస్తావు. అంటే నీ చిత్తాన్ని ఆ విష్ణు నామ స్మరణతో ఉన్నప్పుడు నువ్వు ఏ ఆటంకము లేకుండా వ్రతాన్ని పూర్తి చేసుకుంటావు అని చెప్పాడట. ఆ విధంగానే భీమసేనుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తర్వాత తెల్లవారి ద్వాదశి రోజు చక్కగా బ్రాహ్మణులకు సంతర్పణ గావించి వారికి వస్త్రాలు, దక్షిణ, తాంబూలంతోని సత్కరించి తర్వాత ద్వాదశి పారణ చేసిండు. ఉపవాసాన్ని నుండి విరమణ చేసిండు అన్నమాట. అందుచేతనే ఈ ఏకాదశి ద్వాదశిని పాండవ ద్వాదశి అని పేరు వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకంగా భీముడు ఈ ఏకాదశిని పాటించాడు కాబట్టి. ఈ విధంగా వ్యాస మహర్షి భీమసేనుడికి ఈ ఏకాదశి మహత్యాన్ని తెలియజేసిండనమాట. ఇది మనము ఏకాదశి రోజు తప్పకుండా విష్ణువును ఆరాధించిన తర్వాత విని ఆ విష్ణువును నమస్కరించుకొని అక్షంతలు పాదాల దగ్గర వేసి మనము పెద్దల చేత వేయించుకున్నట్టయితే ఆ విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. మనకు కూడా ఆ వ్రత ఫలితము లభిస్తుంది అని మనకు పురాణం తెలియజేస్తుంది. ఇది ఏకాదశి వ్రత మహత్యం. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.